10 నిమిషాలు అవసరం లేదా ఇది పౌడర్ ఉన్నప్పుడు ఆర్పిస్తే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట పని. దీని గురించి తర్వాత మన బస్సుల్లో ఇవి ఎక్కువ డీసీపీ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి ఎక్కువ. ఇది కార్బన్ డైఆక్సైడ్ CO2 ఎక్స్టింగ్విషర్. దీన్ని ఉపయోగించి మనం చిన్న ప్రమాదం ఉన్నప్పుడు మనం అరికట్టగలిగితే ఇది పెద్ద ప్రమాదం జరగదు. ఇది మన ఎలక్ట్రికల్ గ్యాసు వాటిల్లో కూడా మనకి ఆర్పడానికి ఈజీగా ఉంటుందండి. దీని గురించి ఇప్పుడు చూపిస్తూ డెమో కూడా ఇస్తామండి. ఇప్పుడు అసలు ఫైర్ అంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి? ఫైర్ అంటే ఖచ్చితంగా ఫైర్ అనేది ఒక కెమికల్ రియాక్షన్ అంటారు, అంటే ఒక రసాయనిక చర్య. ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఒక 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఒకే చోట 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడే అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. ఒకటి ఏంటంటే కాలే వస్తువు అంటే ఏదైనా కావచ్చు, బస్సు కావచ్చు, వుడ్ కావచ్చు, తలుపులు, చెక్కలు ఏదైనా కావచ్చు. కాలే వస్తువు ఒకటి ఉండాలి. నెక్స్ట్ దానికి సరిపోను అది కాలడానికి ఉపయోగపడే మంట. ఓకేనండి. నెంబర్ 2 చెప్తా, కాలడానికి సరిపోను వేడి అని ఎందుకనంటే తర్వాత చెప్తాను. నెంబర్ 3 ఆక్సిజన్. ఈ 3 ఒకే చోట ఉన్నప్పుడు మాత్రమే మనకు అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. ఓకేనండి. ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? కావలసినంత ఉంది గాలిలో. ఓకేనండి. కాలే వస్తువు కూడా ఉంది. మరి అగ్ని ప్రమాదం ఎలా సంభవిస్తుంది అనే దాని మీద చెప్తాండి. ఇప్పుడు మనకి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు సపోజ్ బస్సు ఉందనుకోండి. ఓకేనండి. బస్సులో మెకానికల్ హీట్ వల్ల కానీ, ఫ్యూయల్ లీకేజ్ వల్ల కానీ, లేదు వేరే వెహికల్ ఏదన్నా తగిలినప్పుడు అక్కడ ఒక హీట్ జనరేట్ అవుతుంది. ఓకేనండి. ఆ హీట్ జనరేట్ అయినప్పుడు సపోజ్ పెట్రోల్ ట్యాంక్ కానీ ఏదైనా తగిలిందనుకోండి, ఆ ఆయిల్ లీక్ వల్ల ఈ బయట ఉన్న హీటు దానికి తగిలేసరికి ఆక్సిజన్ ఆటోమేటిక్గా మన గాలిలో ఉంటుంది. కాబట్టి ఈ 3 ఒకే చోట చేరగానే ఖచ్చితంగా అగ్ని ప్రమాదం జరుగుతుంది. అప్పుడు మనం చేయాల్సింది మన చేతనైన మట్టికి వీలుంటే దాన్ని ఆర్పడానికి ప్రయత్నించాలి. దూకి పారిపోవద్దు. మన చేతనైనప్పుడు చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించాలి. ఓకేనండి. ఎందుకంటే మన దగ్గర ఒక 40-50 మంది ప్రయాణికులు మనల్ని నమ్ముకొని మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఓకేనండి. ఇప్పుడు ఈ 3 ఒకటి తీసేస్తే మంట ఆగిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మంట ఆగిపోతుంది. ఇప్పుడు బస్కి సపోజ్ బస్ అనుకుందాం, బస్కి ఫైర్ యాక్సిడెంట్ అయింది. చిన్న నిప్పే వచ్చింది. ఆ నిప్పును ఆర్పాలంటే సపోజ్ ఇది ఉంది, దీన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటారు. ఈ కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ తీసుకొని మనం అక్కడికి వెళ్తే ఇప్పుడు బస్సుని ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆగుద్ది బస్సు, దాన్ని మనం కదిలించలేము. ఆక్సిజన్ని మనం పక్క తీయలేము, మంటని పక్క తీయలేము. కానీ దీన్ని ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఇది కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ని అప్లై చేసినప్పుడు ఆ మంట అవుతున్న ఏరియాలో ఆక్సిజన్ని కొంచెం దూరం జరపగలదు. ఓకేనండి. మనం మంటని పక్క తీయలేము, కానీ ఆక్సిజన్ని తీయొచ్చు. ఎలాగంటే ఆ చోటుకి వేరే గాలిని ఏదన్నా పంపించగలగాలి. దీన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటారు. ఓకేనండి. కార్బన్ డైఆక్సైడ్ అత్యంత వేగంగా అక్కడ అప్లై చేసేసరికి ఆ ఏరియాలో సెకండ్లో ఒక 100వ వంతు టైంలో కూడా ఆక్సిజన్ అందకపోతే అమ్మటే మంటారిపోతుంది. సో ఆ టైంలో ఆ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ మనం తొలగించగలిగితే మంటారిపోద్ది అనమాట. దీన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటారు. దీన్ని డీసీపీ అంటారు. దీనికి తేడా చెప్తా. ఈ రెండిట్లలో ఇది అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వస్తువు అనేది పాడు కాదు. ఓకేనండి. వస్తువు అనేది అలాగే ఉంటుంది. జస్ట్ మనం ఒక ఎయిర్ అప్లై చేస్తాం, మంటారిపోద్ది. ఇది కూడా గాలిలో కలిసిపోద్ది. ఇదేమవుతుందంటే దీనికంటే ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అంటే దగ్గర నుంచి దీన్ని కార్బన్ డైఆక్సైడ్ అయితే ఫైర్ జరుగుతుంటే చాలా దగ్గర నుంచి ఆర్పాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి వేగం తక్కువ, బయటికి వచ్చే వేగం తక్కువ, అందుకే దగ్గర నుంచి ఆర్పాల్సి వస్తుంది. సపోజ్ దీని దగ్గర నుంచి ఆర్పలేని పక్షంలో ఈ పౌడర్ అనేది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, చాలా లాంగ్ నుంచి పనిచేస్తుంది అనమాట. ఓకేనండి. సపోజ్ ఆ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నా కానీ ఇంత దూరం నుంచి మనం ఆర్పవచ్చు. దీన్ని పౌడర్ అంటారు. ఇది అది 2 మంటలు ఆరిపోయాయి. ఈ 2 కూడా ఆ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ని పక్కకు జరుపుతాయి అన్నమాట. ఓకేనండి.
ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయి అనేది చూపిద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్ మీకు? ఇప్పుడు చూడండి, ఇక్కడ మంట మడుతుంది. ఓకేనండి, ఇక్కడ మనం 2 రకాలుగా మంట మాడుతుంది. ఒకటి, ఒక బ్రెడ్ సపోజ్ ఒక స్పాంజ్కి నిప్పట్టుంది కాబట్టి ఈ స్పాంజ్ మట్టికి అంటేది మట్టికి పక్కన జరిగితే మంట ఆరిపోతుంది, మిగతాది కాలదు. దీన్ని పక్కకి వెళ్ళి ఆరిపోవచ్చు. లేదు మొత్తం అంటుకుంది కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏముంది, మంట వేడింది. ఓకేనంటే కాలే వస్తువు ఉంది, ఆక్సిజన్ అందుతూ ఉంది. ఈ మూడింటి ద్వారా రసాయనిక చర్య జరిగే ఇప్పుడు మనకి నిప్పు వచ్చింది. దీన్ని ఆపాలంటే ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ని మనం తొలగించాలి. ఓకేనండి, ఇప్పుడు ఈ ఏరియాలో మనం కార్బన్ డైఆక్సైడ్ అప్లై చేస్తున్నాం. ఓకేనా సార్? ఈ ఏరియాలో ఆక్సిజన్ లేకుండా మొత్తాన్ని పక్కకు నెట్టేసాం. నెట్టేసేసరికి మీకు సెకండ్లో 100 వంతులోనే ఆరిపోతాయి. అంటే కంటిన్యూస్గా ఆక్సిజన్ అందుతూ ఉన్నంతసేపే మీకు మంటలు వస్తూ ఉంటాయి. నీళ్ళ కంటే బరువు తక్కువ ఉన్నాయి. ఓకేనండి, మనం ఎప్పుడైనా సరే ఒక 1/2 లీటర్ ఆయిల్ ఒక డ్రమ్ములో పోసి దాంట్లో ఓ బిందె నీళ్ళు పోస్తే ఏమవుతుంది, ఆయిల్ అనేది పైకి వస్తుంది. అంటే నీటి కంటే ఆయిల్ కొంచెం బరువు తక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ పైకి వస్తుంది. ఇటువంటి సందర్భంలో మనం నీళ్ళతో కనుక ఫైరింగ్ మంటలు ఆర్పుదాం అనుకుంటే ఏమవుతుంది, నీళ్ళు అనేవి కొట్టగానే కిందికి వెళ్ళిపోతాయి, ఆయిల్ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా పైకి వస్తుంది, మంటలు వస్తాయి. ఇలాంటి సంఘటనలో పెట్రోల్ బంకులలో కానీ ఆయిల్ ట్యాంకర్ జరిగినప్పుడు కానీ అది మనకు అర్థమవుతాం. డీజిల్ ఉంది, ఇంజిన్ ఆయిల్ ఉంది, 2 ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ అనేది ఇప్పుడు మనకి కాలే వస్తువు ఆయిల్ అనేవి ఉన్నాయి సార్. ఈ ఆయిల్ మీద మనం వాటర్తో అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఫైర్ అనేది పైకి వస్తుంది. అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు మన స్టాఫ్లోనే ఒకళ్ళు వస్తే వాళ్ళు ఎలా ఆర్పుతారో చూసి మిగతా వాళ్ళు తెలుసుకోవచ్చు. మీకు ఎవరన్నా ఒకళ్ళు రాండి సార్. ఫస్ట్ డ్రైవర్లు రండి. సర్ఫేస్ సిస్టమ్ కాబట్టి రాజధాని లహరి ఈ 2 వెహికల్స్లో కూడా ఈ CO2 సిలిండర్స్ ఉంటాయి. మనకి ప్యాసింజర్ డోర్ పక్కన లెఫ్ట్ సైడ్ సిలిండర్స్ ఉంటాయి కదా, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి మనం వాల్ ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా కంటిన్యూస్గా ఇంజిన్ వరకు సప్లై ఉంటుంది మన వెహికల్స్లో. మామూలు మన డీలక్స్ సూపర్ లగ్జరీ వెహికల్స్లో ఏమో ABC సిలిండర్స్ అంటే 4 సిలిండర్స్ మెకానిజంలే ఉంటాయి సార్. మనకున్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లలో 2 రకాల మెకానిజమ్సే ఉంటాయి, 2 రకాలుగా ఆపరేట్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇది కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్, దీని వెయిట్ ఇందులో వదిలేసి 4.5 kgs కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అదే మనకి 2 kgల కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. ఓకేనండి, 2 kgల కార్బన్ డైఆక్సైడ్ మెకానిజం ఇలా హ్యాండిల్ ఇస్తుంది. ఓకేనా సార్? జస్ట్ దీన్ని ప్రెస్ చేసినా కానీ బయటకు వచ్చేస్తుంది. మనకి ఈ రెండు రకాలే ఉంటాయి. ఈ 2 రకాలు కూడా మీకు చెప్తాను. ఓకే సార్, ఈ 2 తెలిస్తే ఇంకా మీరు ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయినా ఇక ఈ 2 రకాలుగానే ఉంటాయి మీకు మెకానిజం, ఇదైనా అదైనా. ఇప్పుడు సపోజ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఓకేనండి, మీకు సిలిండర్ మీద రాసే ఉంటుంది ఇక్కడ. ఓకేనండి, ఓపెన్ ఎటు ఉంది, బాణం గుర్తు ఇటు. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి 99% క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటాయి. నట్టు టైట్ చేయాలంటే ఏంటంటే క్లాక్ వైజ్ ఇప్పుడు పక్క. ఓకేనండి, అదే లూజ్ చేయాలనుకుంటే ఎడం పక్క. ఇది కూడా అంతే, ఇప్పుడు టైట్ ఉంది కాబట్టి లూజ్ చేయాలంటే ఇలాగ మనం నట్టు టైట్ చేసినట్టే ఉంటుంది సింపుల్గా. ఓకేనండి, టైట్ చేయాలంటే ఇది, మనం గాలి వదులుకోవాలంటే లూజ్ చేయడం. అది ఇది లూజ్ చేస్తే ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మీరు దీని గురించి తెలిస్తే అవగాహన ఉంటే వెంటనే
దీన్ని ఆపరేట్ చేయడం తెలుస్తుందంటే మనకు కొంచెం ఫాస్ట్గా ఇది వర్క్. అదే దీన్ని ఇప్పడం తెలియదు అనుకోండి, మనం వచ్చి టక్క ఈ పైప్ పట్టుకొని ఇప్పితే రాదు గాలి. ఎందుకు రాదయ్యా అంటే ఇక్కడ ఒక పిన్ ఇస్తాడు, అనుకోకుండా సిలిండర్ల కింద పడ్డా చేతులు తగిలినా ఇది ఓపెన్ కాకుండా దీనికి ఒక పిన్ ఇస్తాడు. ఓకేనండి, ఈ పిన్నును తీయడం మనకు తెలియాలి ఫస్ట్. ఓకే, ఫైర్ యాక్సిడెంట్ జరగగానే మనం ఈ పిన్నుని తీసేయాలి, తీసి పడేయాలి, అప్పుడు ఆపరేట్ చేయాలి. దీన్ని ఒక చేత్తో పట్టుకోవాలి. ఓకేనండి, దీన్ని ఒక చేత్తో పట్టుకోండి. దీన్ని కరెక్ట్గా ఇక్కడే ఎందుకు పట్టుకోవాలో చెప్తా. ఇది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అని కూడా అంటారు, అంటే చాలా చల్లగా ఉంటుంది అది ఓపెన్ అయినప్పుడు. మనం ఈ ఐరన్ని టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన చేతులు దీనికి అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. అందుకే దానికి సపరేట్గా ఇచ్చిందనమాట హ్యాండిల్, అక్కడ హ్యాండిల్ దగ్గర పట్టుకోవాలి. ఓకే సార్, దీన్ని ఆపరేట్ చేయాలి అంతే. ఒక్క నిమిషం ఉండాలి సార్. గాలి వాల్యూమ్ బాగుంది కాబట్టి మనం అవతలకి వెళ్ళి ఆర్పి ఈజీ కొడతాం. మనం ఎప్పుడైనా గాలి వాల్యూమ్ చూసి ఆర్పాలి. ఆర్పడం వల్ల ఏమంటే అందులో నుంచి రిలీజ్ అవుతుంది కదా, దీన్ని కార్బన్ మోనాక్సైడ్ అంటారు. ఇది పీలిస్తే 1-2 నిమిషాల్లోనే మనం స్పృహ తప్పి పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం కూడా సేఫ్టీగా మన సేఫ్టీ కూడా చూసుకోవాలి. కాబట్టి అప్లై చేయొచ్చు, కరెంట్ బంద్ చేయాల్సిన అవసరం లేదు. ముందు మంటలు ఆర్పి మెయిన్ ఆర్పుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఉంది, అక్కడ ఏసీ రూమ్ ఉంది, ఇక్కడికి వచ్చి బంద్ చేసిపోయే లోపు రూమ్ అంతా కాలిపోతుంది. మీరు ఇలాంటి సిలిండర్లు ఉన్నప్పుడు భయం లేకుండా ఆర్పేయచ్చు. మీకు 2 రకాల మెకానిజమ్స్ ఉంటాయి. ఒకటి చెప్పాను కదా, మీకు కార్బన్ డైఆక్సైడ్ సపోజ్ ఇలాంటి సిలిండర్కి మీకు ఇలా చక్రం ఇచ్చిండి అనుకోండి, దాన్ని చెప్పడమే. ఓకే, ఇది ఒక రకమైన మెకానిజం. ఓకే, చెప్తా సార్. దీన్ని అప్లై చేద్దామా? దూరం జరగండి, బోర్డర్ వస్తుంది. దూరం జరగండి. పట్టుకోండి, ఫైర్ ఎక్కడ అవుతుంది అక్కడ ఫైర్ లైట్గా నొక్కండి, నొక్కండి, ఆర్డర్ ఎక్కువ వస్తుంది. ఓకే బస్, ఓకే ఓకే నాకు మీకు తేడా చెప్పాను కానీ పౌడర్కి కార్బన్ డైఆక్సైడ్ తేడా ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఏ వస్తువు పాడు కాదు, కానీ ఫైర్కి దగ్గరకి వెళ్ళి మనం ఆర్పలేము కార్బన్ డైఆక్సైడ్ తోటి. ఇదైతే చిన్న ఫైర్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. ఓకే, కొంచెం ఎక్కువ ఫైర్ ఉన్నప్పుడు ఆ వేడే మనకు కొంచెం దూరం కొడతా ఉంటుంది. అటువంటి టైంలో ఇది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. మనకి పీల్చలేని గాలి ఏం కాదు, కొద్దిసేపు మనం తట్టుకోవచ్చు. అని ఫైర్ ఆరిపోద్ది కదా, ఫైర్ ఆరిపోతే సేఫే కదా. చూస్తారండి, అందరూ చూడండి మేడం, సార్ అందరూ చూడండి. ఇప్పుడు దీన్ని ఆర్పే విధానం, దీన్ని ఆపరేట్ చేసే విధానం చూడండి. ఓకేనండి, మీకు బస్సుల్లో ఉంటుంది కదా, మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా దీని మీద ట్యాగ్ ఉందనుకోండి, ట్యాగ్ పీకితే వచ్చేస్తుంది. ఆ తర్వాత చేయాల్సింది ఈ పిన్ తీసేయాలి. ఓకేనండి, ఆ పిన్ వదిలేయండి, ఇది తీసేయండి. ఓకే, ఆ తర్వాత ఇలా పట్టుకోవాలి. ఎందుకు ఇలా పట్టుకోవద్దు అంటే ఇది ఒత్తుకుంది అనుకోండి, ఇక్కడే పౌడర్ రిలీజ్ అయిపోద్ది. ఇలా పట్టుకొని
ఆ మంట దగ్గరికి ఎక్కడ అయితే అక్కడికి ఉరికి దగ్గర వీలున్న దగ్గరికి వెళ్ళేసి దీన్ని నొక్కడమే. ఈ ట్రిగ్గర్ నొక్కితే పౌడర్ రిలీజ్ అవుతుంది. అర్థమైంది కదా సార్? ఫస్ట్ ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ తీసేయండి. నెక్స్ట్ ఈ ఎల్లోది ఉంటుంది, ఇలాంటిది ఉంటుంది ఒకటి, ఎల్లో కానీ బ్లాక్ కానీ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది హ్యాండిల్ కింద. దీన్ని ఎందుకు పెట్టారంటే ఈ హ్యాండిల్ ప్రెస్ కాకుండా ఉండడం కోసం పెట్టారు. ఈ ప్రెస్ అయితే ఏమవుతుంది, లోపల ఒక బటన్ ఉంటుంది, కనిపించిందా అండి? ఆ స్ప్రింగ్ బటన్ ఉంటుంది. ఆ బటన్కి కనుక ఇది తగిలితే పౌడర్ రిలీజ్ అవుతుంది. అందుకే సేఫ్టీ కోసం ఇవి పెట్టారనమాట. మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ రెండింటిని తొలగించేసి అప్లై చేయడం. అర్థమైందండి? కనిపించింది. బిల్లు తీసేయండి. ఓకే, బిల్లు తీసేయండి. ఎక్కడ ఫైర్ అయితే అక్కడ. ఇక్కడ నుంచే నొక్కుంటూ వెళ్ళొద్దు. మనకి ఎక్కడ అవసరం ఉందో అక్కడే, ఎంత అవసరమో అంతే. ఇప్పుడు 2 చోట్ల అవుతూ ఉంటుంది ఫైర్. ఇక్కడ తక్కువైంది, ఇక్కడే పౌడర్ అంతా వాడితే మళ్ళీ అక్కడ. అందుకే మనకి ఎంత అవసరమో అంత వాడాలి, దగ్గరికి వెళ్ళాలి వీలునంత. జరిగినప్పుడు ఒక 3 మెథడ్స్ ఉంటాయి ఇందులో. ఒకటి మన వేలి, బొట్టన వేలితో ఆపేసేది ఒకటి ఉంటుంది, ఈ బకెట్ తోటి ఒకటి ఉంటుంది, ఇంకోటి మన టవల్ తోటి కూడా ఆపేవి ఉంటాయి. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంట్లో అనేది కూడా సార్ వాళ్ళు చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ఎవరైనా ఇళ్ళల్లో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా కానీ సేఫ్టీ ఓరియంటెడ్లో మనకు కూడా తెలుస్తుంది కాబట్టి తెలుసుకోండి. ఓకేనా? మీకు ఇంట్లో వంట చేసేటప్పుడు ఇక్కడ పైప్ ఉంటుంది కదండి, గ్యాస్ స్టవ్ దగ్గరగా. ఆ పైపు ఒక్కోసారి ఏమవుతుంది, ఎలకలు అవి కొట్టి మనం చూసుకో సంవత్సరాల తరబడి ఒకే పైపు వాడుతూ ఉంటాం. ఆ నైట్ ఎలకలు కొట్టేసినప్పుడు ఏమైందంటే అందులో గ్యాస్ లీక్ అయ్యి మనం ఇక్కడ ఆన్ చేయగానే అక్కడ కూడా ఫైర్ వచ్చాము. వచ్చినప్పుడు మనం గ్యాస్ బండిని దగ్గరగా ఆర్పొచ్చు అనుకుంటే సింపుల్గా రెగ్యులేటర్ బంద్ చేస్తే సరిపోదు. ఓకేనండి? దగ్గరికి వెళ్ళగలం అనుకుంటే స్టెప్ 1. దగ్గరికి వెళ్ళలేమనుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మంట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సిలిండర్ నుంచి, రెగ్యులేటర్ నుంచి, ఈ రెగ్యులేటర్ నుంచి మంటకు మధ్యలో మినిమం 4 అంగుళాల గ్యాప్ ఉంది, కనిపిస్తుంది కానీ ఈ గ్యాప్ లో ఎల్పిజి ఉంటుంది, గ్యాస్ ఉంది. ఈ గ్యాప్ ఇక్కడ నుంచే ఫైర్ స్టార్ట్ అయింది. మనం ఆర్పగలం అనుకుంటే, ధైర్యం ఉంటే ధైర్యం వెళ్ళేసి సింపుల్. ఓకే సార్? మన చేతికి ఏమాత్రం ఫైర్ అంటాం, ఎందుకంటే 4 ఇంచెస్ గ్యాప్ ఉంది. మీరే కండక్టర్స్ లేరా? పెట్టండి ఒకసారి, ఫైర్ పెట్టండి. ఒకసారి పెట్టండి. అంటే ఫ్లేమ్ కి మన ఎంట్రన్స్ లోకి సర్టెన్ డిస్టెన్స్ లో ఓన్లీ గ్యాస్ వస్తుంటుంది, మన అందులో ఉన్నటువంటి గ్యాస్ వస్తుంటది. అదేమి మన చేతికి మంటలాగా వేడి లెక్క ఉండదు. ఒకసారి మళ్ళీ వెలిగించండి. ఆ గ్యాప్ అనేది ఎందుకు ఉంది అంటే మనకి మంట మండడానికి ఏమేం కావాలన్నా కాలే వస్తువు ఒకటి కావాలి, మంట కావాలి, ఆక్సిజన్ కూడా కావాలి. ఈ గ్యాప్లో అది ఆక్సిజన్తో కలిసిపోతుంది, అప్పుడు మాత్రమే మనకు మంట వస్తుంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఉంది, ఎందుకు మంట రావట్లేదు? అక్కడ ఆక్సిజన్ లేదు, హీటు లేదు, అందువల్లనే మంట రావట్లేదు. ఆ 3 కలిసిన చోటనే మంట ఉంటుంది ఎక్కడైనా సరే. ఆ 3లో ఒక్కడిని మనం చంపగలిగితే సేఫ్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా సింపుల్, అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఏంటి ఇవాళ ఖమ్మం మీటింగా? ఉంటున్నా ఉంటున్నా ఇక కట్ చేసినాక ఫోన్.
సరే ఉంటాను మరి అంటున్నా. సార్ వాళ్ళు మేడం గారు చెప్పారు, సార్ వాళ్ళు చెప్పారు. ఓకేనా? నాకేం తెలుసు, అప్పుడు అడిగితే చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్పాను? కింది వేసుకుంటే శారీ ఉంటుంది. ఫైర్ స్టేషన్ సార్ వాళ్ళు వచ్చారు కదా, మీ అంత లేదులే కానీ మామూలుగా అయితే ఉంది. వంట గదులు పెట్టద్దు దయచేసి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఉంది? ఓపెన్ ఉంది. బస్ స్టాండ్లో ఫైర్ సేఫ్టీ చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు అనుకూలంగా ఉండగా డైలీ పెడతారు. వస్తారేమని అరగంట క్రితం చేస్తే ఇప్పుడు మీరు స్పందించారు. సపోర్ట్ ఉంటుంది అనమాట. సపోర్ట్ ఉంటే ఏం జరిగిందంటే బాంబులు తీసుకోవడం కాదు, వాళ్ళకు కూడా మనం సేవ చేయాలి. సిలిండర్ జరిగింది. సిలిండర్ జరిగిన తర్వాత ఆ టెంపర్ అనేది సరిపోతుంది అనమాట. కొంత హీట్ అనేది వస్తుంది. హీట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళ గ్యాస్ ఒత్తబడి ఉందన్నమాట. అది ఎప్పుడు బయటపోతాం అని చెప్పి చూస్తూ ఉంటుంది. మీరు ఏం చేస్తారు? ఫైర్ స్టేషన్ సార్ వాళ్ళు వచ్చారు, ఫైర్ జరిగింది కదా అని చెప్పి నీరు పెడదామని చెప్పి పోతారా? అట్లా ఎప్పుడు పోవద్దు. ఇది ఏంటని చెప్పానంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన గ్యాస్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఫైర్ అనేది సింపుల్గా ఎట్లా ఆర్చుకోవాలనే విధానం చూపించడం కోసం అనమాట. ఇప్పుడు మీరు ఏం చేశారు? స్కార్ప్ వేసుకొని వచ్చారు. ఓకేనా? టార్పడానికి వచ్చారు. మీరు టార్పడానికి వచ్చినప్పుడు ఏమైంది? మీ నెత్తి మీద ఉండదు, దాని మీద పడింది. ఓకేనా? అప్పుడు ఏం జరిగింది? ఆ స్కార్ప్ నుంచి మీకు అంటుకుంటుంది. ఓకేనా? అట్లా ఎప్పుడు చేయదు. కింది ఉన్న శారీ ఉన్న సిరికి ఉన్నాయి అంటే జాగ్రత్త పట్టుకొని దగ్గరకు వచ్చి ఆరిపోయేదా ఉండాలి, దూరంగా ఇట్లా ఉండాలన్నమాట. చెప్పారు కదా, అందరూ చేశారు కదా, ధైర్యంగా నేను వెళ్దామని చెప్పని ఇట్లా అనుకుంటే మన బట్టలు కట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? వంట గదులలో ఎప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు అందరూ కొత్తగా పిల్లలు ఏం చేస్తారంటే కబోర్డ్స్ పెట్టి చక్కగా సెల్ఫ్లో పెట్టేస్తున్నారు. అసలు ఫైర్ సిలిండర్ అనేది కనపడకూడదు. లోన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. అటువంటి క్రమంలో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆరుతారా? ఆరపేది కాదు. అటువంటి క్రమంలో ఏదైనా ఫైర్ జరిగిందంటే మొన్న రీసెంట్గా కూడా విద్యానగర్ రోడ్లోని ఒక పర్సన్ ఇంట్లోనే ఫైర్ జరిగిందండి. ఫైర్ జరిగితే వాళ్ళు ఏం చేశారు? దాన్ని కంట్రోల్ చేసే విధానం తెలియక ఆ ఇల్లంతా కాలిపోయే విధంగా చేసుకున్నారనమాట. ఓకేనా? ఇక్కడ మన వాటర్లో కూడా ఫైర్ జరిగింది ఇక్కడ. ఓకేనమ్మా? ఒకసారి వెలిగిస్తా, ఆఫ్ చేద్దాం. ఏం కాదు. దగ్గరగా ఇప్పుడు ఫాస్ట్ ఆఫ్ సెకండ్లు ఏలు పెట్టి చేసినాం. అప్పుడు గాలిలో ఉన్న హీట్ అనేది అట్లే ఉంటుంది. ఇప్పుడు నీకు ఇది ఎక్కడ ఉంటుంది? సిలిండర్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది, వంటగదిలో ఉంటుంది. వంటగదిలో ఏం జరిగింది? ఆల్రెడీ ఫైర్ జరిగి మన కబోర్డ్లకు కానీ లోన కిచెన్లోని మన మిషన్లు ఏమైనా ఉంటే వాటన్నిటికి కట్టుకొని ఉంటుంది. ఆల్రెడీ అక్కడ మంట ఉంది. మీరు ఏం చేశారు? టాప్ చేసి జస్ట్ తీసేశారు. తీస్తే ఆటోమేటిక్ మళ్ళీ గాల్లోనే గ్యాస్ అనేది అట్లనే ఉంటుంది. హీట్ అనేది అక్కడ ఉంది, మళ్ళీ అమ్మని అంటుకుంటుంది అనమాట. అట్లా ఎప్పుడు చేయదు. ఒకటి మీకు చేతన అయితే ఓకే, నేను ఆర్పగలని చెప్పి ధైర్యం ఉంటే ఓకే. లేదని అంటే ఏదైనా బ్లాంకెట్ దుప్పటి గట్ట, మా ఇంట్లో దుప్పట్లో బెడ్షీట్లు అవి ఉంటాయిగా, అవి వాటర్లో తడిపి తీసుకొచ్చి అట్లా వేయాలన్నమాట. ఓకేనమ్మా? బకెట్ ఒకటి. మనం ఇళ్లలో ఖచ్చితంగా గ్యాస్ బండ కొంచెం కిందికి ఉంటుంది, స్టవ్ పైకి ఉంటుంది. ఆ కిందికి కొంచెం రెగ్యులేటర్ బంద్ చేసే ఓపిక ఎవరికి లేదండి, నా పిల్లలతో సహా. నేను చెప్పా ఇప్పుడు ఖచ్చితంగా మీరు నైట్ పడుకునేటప్పుడు రెగ్యులేటర్ ఆపడానికి ప్రయత్నించండి. ఓకేనా? రీజన్ ఏంటంటే ఈ పైపు ఉంది కదా, ఈ పైపుని ఎలకలు కానీ ఏమైనా కొట్టి లీక్ అయితే మీరు రెగ్యులేటర్ ఆన్ చేసే ఉంచారు. ఖచ్చితంగా ఇందులో పైపులో గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ అనేది మొత్తం రిలీజ్ అవుతూ ఉంటుంది. మనం నైట్ పడుకుంటాం, ఏదో ఒక టైంలో మనకి స్మెల్ వస్తుంది, గ్యాస్ రిలీజ్ అయింది అనే స్మెల్ వస్తుంది. గ్యాసు బయటికి లీక్ కాగానే ఎమ్మటే బయటికి వెళ్ళదు. ఎందుకంటే అది గాలి కంటే బరువు ఉంది కాబట్టి మన ఫ్లోర్ మీదనే ఉంటుంది మొత్తం, అది ఎమ్మటే బయటికి పోదు. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలంటే, సపోజ్ మనం లైట్లన్నీ ఆర్పేసి పడుకున్నాం, గ్యాస్ లీక్ అయింది కదా, లైట్లు వేసి గ్యాస్ సిలిండర్ దగ్గర పోయి బంద్ చేద్దాం అనే పని చేయకండి. మీకు స్విచ్ బోర్డు దగ్గర మీరు చూసే ఉంటారు, స్విచ్ దగ్గర చిన్న స్పార్క్ వస్తుంది. మనకి లైటర్లో ఎంత స్పార్క్ వస్తుందండి? లైటర్లో చాలా చిన్న స్పార్క్. ఆ చిన్న స్పార్క్కే మీకు స్టవ్ వెలుగుతుంది. అటువంటి స్పార్కే మనకి స్విచ్ బోర్డులో అందులో కూడా వస్తుంది, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులలో. అందుకే లైట్ వేసి ఉంటే ఆ వేడికి గ్యాస్ అంటుకుంటుందేమో అని బంద్ చేయకండి. ఒకవేళ బంద్ చేసి ఉంటే చీకట్లో ఉందిగా గ్యాస్ సిలిండర్ దగ్గరికి వెళ్ళాలని స్విచ్ లేకండి. మీరు చేయాల్సిందల్లా టోటల్గా స్విచ్లు అసలు ముట్టుకోవద్దు. మన గదిలో మన చీకట్లో ఉన్న మనకు వంటగది ఎక్కడుందో మనకు తెలుసు, గ్యాస్ బండ ఎక్కడుందో మనకు తెలుసు. స్ట్రైట్కి వెళ్ళి గ్యాస్ రెగ్యులేటర్ బంద్ చేయడానికి ప్రయత్నించండి. గ్యాస్ రెగ్యులేటర్ బంద్ చేయడం కుదరలేదు, చుట్టూ ఉన్న కిటికీలు తలుపులు అన్నీ ఓపెన్ చేసి బయటకు వచ్చేయండి పిల్లల్ని తీసుకొని. ఎట్టి పరిస్థితుల్లోనూ స్విచ్లు వేయొద్దు.
స్విచ్లు వేస్తే ఆ స్పార్క్కి అవుట్, మొత్తం అప్పటికే రిలీజ్ అయి ఉంటుంది గ్యాస్. అది ఒకేసారి బయటికి వెళ్ళదు, ఎందుకంటే మన గాలి కంటే బరువు ఎక్కువ ఉంది కాబట్టి. గాలి కన్నా బరువు తక్కువ ఉంటే అది బయటికి వెళ్ళిపోద్ది వెంటిలేటర్ల నుంచి. ఓకేనండి, అందుకే వెంటిలేటర్స్ ఉన్నా కానీ గ్యాస్ అనేది పోదు. అందుకే మన ఈ హైట్లో ఉన్న తలుపులు కిటికీలను తెరిస్తే అప్పుడు వెళ్ళిపోతుంది బయటికి. ఓకేనండి, ఇప్పుడు ఆ బకెట్తో అలా ఇంకా కొంచెం మంట ఎక్కువ ఉన్నప్పుడు తడి దుప్పట్లని ఎక్కువ తడిపి నీళ్ళలో తడిపి దానికి రక్షణతో మనం వెళ్ళేసి దాని మీద కప్పేయడం అట్లా సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ పైపు కాలుతూ ఉందనుకోండి, మనం అక్కడికి వెళ్ళలేకపోవచ్చు. అందుకే ఒక 3 రకాల మెథడ్స్ ఉన్నాయి కదా, అందులో ఏది అక్కడ ఆ టైంలో ఏది ఉపయోగమో అదే చేయాలి. ఇంకా సార్ చెప్పిండు కదా అనేసి ఆడ మంటన్నా కానీ పోయి మనం అక్కడ చేయలేము, ఎందుకంటే మన చేతులు కాలవచ్చు. కరెక్ట్ సార్ అడిగింది అంటే సార్, ఇప్పుడు రెగ్యులేటర్ దగ్గర ఫైర్ జరుగుతుంది, ఓకే మీరు చెప్పిన విధంగా కంట్రోల్ చేయగలుగుతాం, లేదా బకెట్ తీసుకుని చేయగలుగుతాం. పైపు లాస్ట్లో ఫైర్ జరుగుతుంది, అది ఏమైందంటే మనం గ్యాస్ వల్ల నిండుకున్న గ్యాస్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు పైప్ ఏం జరిగిందంటే ఫైర్ జరిగే ప్లేస్లో ఉండదు, అట్లా ఇట్లా అంటుంటుంది అన్నమాట పైపు. అప్పుడు మన ఇంట్లో బెడ్షీట్లు ఉంటాయి కదా, బెడ్షీట్లు కానీ బోన్సన్లు కానీ తడిపి తీసుకొచ్చి దాని మీద వేయడానికి ట్రై చేయాలి. చేసినప్పుడు ఏం జరిగిందని చెప్పి గాలిలో ఉన్న ఆక్సిజన్ని కట్ చేస్తారు అనమాట. కట్ చేసినప్పుడు ఫైర్ అనేది కంట్రోల్ జరిగింది అనమాట. ఓకేనా సార్? ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే ఈ మధ్య చిన్న స్టవ్ మీద వంట చేయడం కొద్దిగా లేట్ అవుతుంది, ఊరు వెళ్ళాలని చెప్పనేసి పెద్ద పొయ్యిలో ఒకటి తీసుకొస్తున్నారు సార్, స్టీల్ తీసుకొస్తున్నారు. ఆ పొయ్యి పొయ్యాల్లో ఉంటుంది, దీన్ని ఆళ్ళు తీసుకొస్తున్నారు. మన రీసెంట్గా కూడా ఇక్కడ చర్చి రోడ్డే కానీ ఆపోజిట్ రోడ్లోనే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, చిన్న పొయ్యి మీద పెడితే లేట్ అవుతుందని చెప్పి పెద్ద పొయ్యి మీద పెట్టారు. ఇప్పుడు ఈ గ్యాస్ పైప్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇక్కడ నుంచి కిందకు వస్తుంది పొయ్యి దాకా. ఈ పొయ్యి దగ్గరకు వచ్చినప్పుడు ఏమైతే మన ఇంట్లో వాడే పొయ్యి అయితే మంట స్ట్రైట్కి వస్తుంది. ఈ బయట నుంచి తీసుకొచ్చిన ఐరన్ పొయ్యిలు క్యాడ్ పొయ్యిలు అయితే బయటకు వస్తుంది మంట. ఈ బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఈ పైప్ అనేది దానికి కిందనే ఉంటుంది. అప్పుడు ఏం జరిగిందంటే ఈ మంట పైకి రాగానే ఆ పైప్ కంటుకొని పైప్ చివరి కాలే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసినప్పుడు ఆల్రెడీ గ్యాస్ వదిలి ఉంది, ఆల్రెడీ మంట ఫైర్ జరుగుతుంది. అప్పుడు ఏమైందని చెప్పంటే పైప్ అనేది స్పీడ్ కట్టి కొట్టుకూడదు అనమాట. ఆ క్రమంలో మీరు చెప్పినట్టు ఏం చేయాలని చెప్పానంటే, ఇంట్లో ఉన్న బెడ్షీట్లు కానీ గోను సంచులు కానీ వెయ్యుంటాయి వాటర్లో తడిపి తీసుకొచ్చి దాని మీద వేయాలి. వేసేటప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్ హీట్ అట్లానే ఉంది, మండే వస్తువు అట్లానే ఉంది. మనం గాలిలో ఉన్న ఆక్సిజన్ కట్ చేస్తే ఆ ఫైర్ అనేది కంట్రోల్ జరిగింది. అప్పుడు ఏం చేయాలంటే బెడ్షీట్లు తీసుకొచ్చి ఆ మండే పైప్ మీద వేస్తే ఆటోమేటిక్గా ఆక్సిజన్ కట్ అయిపోతుంది, ఫైర్ కంట్రోల్ అవుతుంది. సరే మన దగ్గర సిలిండర్ అవైలబుల్గా ఉంటే ఎక్స్టింగ్విషర్ అవైలబుల్గా ఉంటే ఎక్స్టింగ్విషర్తో కూడా ఆడుకోవచ్చు. కరెక్ట్గా మళ్ళీ ఎట్లుగా సైడ్ కట్టబట్టాలి, వేగంగా కొట్టాలి, స్పీడ్గా. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఫాస్ట్ ఆఫ్ సెకండ్స్లోనే గాలిలో ఉన్న ఆక్సిజన్ని కట్ చేసినాం. మండే వస్తువు అట్లానే ఉంది, హీట్ అట్లానే ఉంది. ఇప్పుడు మనం ఏం కంట్రోల్ చేసినామండి, గాలిలో ఉన్న ఆక్సిజన్ని కట్ చేసినాం అనమాట. ఈ కట్ చేసిన తర్వాత ఏమైంది, మీరు అట్లా ఓపెన్ చేశారు, ఆక్సిజన్ అనేది ఆగిపోయింది. ఎమ్మండి రెగ్యులేటర్ కాడ మనం బంద్ చేసుకోవాలి. లేదంటే ఆ గాలిలో ఆ హీట్ అనేది అదే విధంగా ఉందనుకోండి, మళ్ళీ వచ్చి అడ్డుకునే ప్రమాదం ఉండదు అనమాట. ఓకేనా సార్? మనం చూపించింది ఏంటంటే సార్, అపార్ట్మెంట్లలో ఇప్పుడు మన ఓపెన్ ప్లేస్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్ళు అనుకోండి, మనం చేసినవి మొత్తం చేయొచ్చు. అపార్ట్మెంట్ ఇప్పుడు 5-6 ఫ్లోర్లో ఉంటుంది అనమాట, ఫైర్ జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ లేదని చెప్పాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఆ పర్పస్ మీద ఇప్పుడు చూపించిన దాన్ని వాడుకోవడానికి ఉపయోగపడింది. ఓకేనా సార్? ఓకే మేడం. పట్టుకోవచ్చు కానీ ఇది కాదా? మళ్ళీ అన్ని ఇప్పుడు వస్తాడు, మళ్ళీ మొదలుకు వచ్చింది వారం. వాళ్ళు కనపట్లేదుగా.
ఒక్కసారి నాకు అదొకసారి హాయ్ పెట్టండి.